రాష్ట్రంలో వరదలు వచ్చి పబ్లిక్ అతలాకుతలం ఆగమాగం చందన అయితుంటే మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఏడున్నాడు, ఏం చేస్తున్నాడని కారు పార్టీ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అంటున్నాడు. అగో సీఎం సారు మీటింగ్ పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్లు చేసుకుంటూనే ఉండే మళ్ళా ఏడున్నాడని అంటున్నాడు. ఏంది కథ అంటారా? ఈనుండ్రి అయ్యా జగదీష్ రెడ్డి గారు ఇక అందుకోండి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భయపడుతుంటే తిండి కొరకు మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి. నేను ఉదయం సాయంత్రం ఇన్నరా ఏమంటున్నాడో ముఖ్యమంత్రి సారు ఏడున్నాడో అందరికీ ఎరికే. మరి మీ కార్ పార్టీ లీడర్లు ఏడికి పోయినరు? అధికారంలో ఉంటేనే ప్రజలకు సాయం చేస్తారా, సేవలు చేస్తారా? అధికారంలో లేకపోతే ఉన్న సర్కారును ఎత్తి పొడుచుకుంటా ఇట్లా ఉద్యర పంచాదులు తీస్తారా? అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరుగా, అధికారంలో లేనప్పుడు ఓ తీరుగా ఇట్లా లీడర్లు మాట్లాడు బంద్ చేసి ఇటువంటి కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలి గాని ప్రజల ఆపదని కూడా రాజకీయం చేసుడు ఒక కారు పార్టీ లీడర్లతోనే అవుతుంది కావచ్చు. ఒదికు ఆకలితోని ప్రజల మట్టిస్తుంటే నడుమ్మంటి భుజాలమంటి లోతు నీళ్ళల్లా గంటలకు గంటలు నిలబడుతుంటే వాళ్ళను రక్షించేందుకు ఏర్పాట్లు చేయవలసింది పోయి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఫేకుడేందో కాంగ్రెస్ ఎలాగో వరద బాధితులను కాపాడుట్లా ఫెయిల్ అయింది అంటుర్రు. మరి మీ కారు పార్టీ లీడర్లు ఎంతగానో బురదల వాడి తిరుగుతుర్రు, పబ్లిక్ను వలకరిస్తుర్రు, బాధితులకు సాయం చేసిర్రు. మరి మీరు కూడా వరదల చిక్కుకున్నోళ్ళను కలవక ఏ ఫామ్ హౌస్లో వండుకున్నారు? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా? మీ కారు పార్టీ ఏలువడల మాజీ సీఎం కేసీఆర్ సారు వరదలు వచ్చినప్పుడు పడవలేసుకొని పోయి ఎంతమందిని వలకరించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం సుధపూసలు కాదు, మీ కారు పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. మీ రాజకీయం లీడర్ల గురించి తెలియదా? అందితే జుట్టు అందకపోతే కాళ్ళ అన్నట్టు చూస్తారు. ఎటొచ్చి ఆగమయ్యేది ప్రజలే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.